అటు సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష కేసుకు సంబంధించి ఓ నివేదికను ఎల్బీనగర్ పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం ప్రత్యూష కోలుకుంటోందని, తండ్రి రమేష్ను అరెస్టు చేశామని కోర్టుకు నివేదించారు. ప్రత్యూష ఘటనపై వెంటనే రియాక్ట్ అయిన ఎల్బీనగర్ పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తున్న గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యాన్ని హైకోర్టు అభినందించింది. డిశ్చార్జ్ తర్వాత ప్రత్యూష ఎక్కడుంటుందో తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల్లో ఉండడానికి ప్రత్యూష అంగీకరిస్తే సదుపాయాలు కల్పిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. రేపటిలోగా ప్రత్యూషతో మాట్లాడి నివేదిక సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఆమెతో హింసకు గురై ఆసుపత్రి పాలైన ప్రత్యూష కేసుకు సంబంధించిన వివరాలు ఈరోజు కోర్టు ముందుకు వచ్చినాయి. లోగడ డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశం ప్రకారంగా ఇన్స్పెక్టర్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఒక రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన ద్వారా ప్రత్యూషకి ఇప్పటివరకు అందించినటువంటి హెల్త్, ఆమె ట్రీట్మెంటు, తర్వాత ఆ ఎక్స్పెండిచర్ ఏం జరిగింది, ఆమెకు ఎవరెవరు బంధువులు ఉన్నారు, ఆమె ఇంకెంత కాలానికి ఆమె ఆరోగ్యం కుదురపడుతుంది అనే విషయాలను తెలియజేస్తూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కోర్టు వారు ఆల్రెడీ మేము ఈ అమ్మాయికి సంబంధించిన వివరాలన్నీ తెప్పించుకున్నాము, మీరు కూడా వీలవుతే ఆమెను హాస్పిటల్లో ఒకసారి చూసి ఆమె ప్రస్తుత పరిస్థితి మీద మాకు ఒక వివరణ ఇవ్వండి అని అడిగినారు. రెండోది ఏమంటే ఆమెను భవిష్యత్తు సంబంధించిన వ్యవహారంలో ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆమెను అడాప్ట్ చేసుకోవడమో లేకపోతే ఆమెకు ఆర్థిక సహాయం అందించి ఆమె శేష జీవితం సరిగా జరగడానికి అవకాశం ఉండేటట్టుగా ఏదైనా చేస్తారా అని మమ్మల్ని ప్రశ్నలు అడిగినారు. ఈ విషయం నుంచి గవర్నమెంట్ నుంచి తగిన సమాచారం తీసుకొని మాకు కోర్టుకు పొందుపరచండి అని ఈ కేసును మళ్ళీ రేపటి విచారణకి పెట్టినారు. సో మేము అందుకే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటిదని సవివరంగా తెలుసుకొని కోర్టు వరకు నివేదించడం జరుగుతుంది.